టామీ టామీ డార్లింగ్. హాయ్. హాయ్ విజయ్. ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు? అవును విజయ్, బాగా అలసటగా ఉంది. నీకు గుర్తుందా, ఒకరోజు మైలవరం మైనర్ బాబుని పరిచయం చేశాను. అతనితో టెన్నిస్ ఆడొస్తున్నాను. భలే హుషారైన మనుషులే, ఏ ఆట అయినా బ్రహ్మాండంగా ఆడతాడు. అసలు అతను పక్కన ఉంటేనే చిల్గా ఉంటుంది. డార్లింగ్, కొంచెం షూస్ తీయవు, చాలా టైర్డ్ గా ఉంది డార్లింగ్, ప్లీజ్. హాయ్ టామీ, టామీ డార్లింగ్, టామీ డియర్. సాక్స్ ఎవరు తీస్తాడు? నీ బాబు తీస్తాడు అనుకున్నావా? లేదు తీస్తాడు. సాక్స్ తీ. ఏ సతీ సావిత్రి, ఈ సాక్స్ ఎవరు తెస్తారా? నీ బాబు తెస్తారా? విపో వాట్ ఇస్ దిస్ డార్లింగ్? సరదాగా నిన్ను ఏడిపించడానికి అన్నాను అంతే. కామన్ అయితే. సోనీ, నేను నీ కాబోయే భర్తని, నీ నౌకర్ని కాను. నువ్వు నా నౌకరువని నేను అన్నానా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో గుర్తుందా? నువ్వు నాకు నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని. నీకు హ్యాపీ న్యూస్, నువ్వు నాకు నచ్చావు. ఓ రియల్లీ? ఎస్ డాడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డాడీ, ప్రపంచంలో కుక్క కంటే విశ్వాసం గల ప్రాణి మరొకటి లేదన్నారు కదా? అది అబద్ధం. మిస్టర్ విజయ్ కుక్క కన్నా విశ్వాసపాత్రుడు, తెలుసా? విన్నావా విజయ్, మా అమ్మాయికి నువ్వు కుక్క కన్నా బాగా నచ్చావట. వారే వా, నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. ఈ హ్యాపీ న్యూస్ ఇప్పుడే మీ నాన్నగారికి చెప్తాను. ఆగండి, మీ అమ్మాయికి నేను కుక్క కన్నా బాగా నచ్చానని చెప్పండి. అలాగే మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పండి. వాట్? అవును, మీ అమ్మాయికి కావాల్సింది భర్త కాదు, తోక ఊపుకుంటూ తిరిగే కుక్క. అనుక్షణం భర్త క్షేమం కోరుతూ గౌరవంగా సంసారం చేసే దేవత లాంటి భార్య నిర్లక్ష్యం చేసినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారు. నమస్తే. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు